For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఆస్తమా. ఆస్తమా ఉన్న వాళ్ళు పాలు పదార్థాలు తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. అదేంటో ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం. పాల పదార్థాలు ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిని తీసుకోవడం వల్ల కాల్షియం, ప్రోటీన్, విటమిన్స్ వంటి పోషకాలు పుష్కలంగా అందుతాయి. ఇవి ఆరోగ్యానికి మంచివి. అయితే ఆస్తమా ఉన్నవారు ఎక్కువగా పాలు పదార్థాలు తీసుకోకూడదు. తీసుకుంటే కొన్ని సమస్యలు వస్తాయని చెబుతున్నారు. ఆస్తమా ఉన్నవారికి శ్వాస నాళాల వాపు సంకుచితం అవుతాయి. దీనివల్ల ఛాతి బిగుతుగా మారడం, దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఆస్తమా ఉన్నవారు పాలు పదార్థాలను తీసుకున్నప్పుడు ఇవి ఎక్కువగా అవుతాయి. ఆస్తమా లక్షణాలు భిన్నంగా ఉంటాయి. ఆస్తమా ఉన్నవారికి పాల పదార్థాలు తీసుకుంటే ఎలర్జీలు ఉండవచ్చు, దురద వంటి లక్షణాలు ఉంటాయి. శ్వాసకోశాలను ఎఫెక్ట్ చేస్తాయి. పాల ఉత్పత్తులు మిశ్రమ లక్షణాలు కలిగి ఉంటాయి. శరీరాన్ని బట్టి కొంతమందికి సమస్యలు మారొచ్చు. కాబట్టి ఆస్తమా ఉన్నవారు పాల పదార్థాలను తీసుకున్నప్పుడు వారికి ఏవి పడతాయో ఏవి పడవో తెలిసి తీసుకోవడం మంచిది.